వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మన Go.E1U లైఫ్ కంపెనీలో మన వచ్చిన ఇన్కమ్ ఎక్కడ చూసుకోవాలి, అదేవిధంగా మన వచ్చిన ఇన్కమ్తో మన డౌన్లైన్స్ ఐడీస్ని ఏ విధంగా యాక్టివ్ చేయాలి, అదేవిధంగా సపోజ్ మనం ఎవరికైనా సరే మన బిట్కాయిన్ వాలెట్లోంచి వేరే వాళ్ళ బిట్కాయిన్ వాలెట్లోకి ఏ విధంగా అక్కడున్న మనీని సెండ్ చేయాలి, అది బీటీసీని సెండ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనం ఏంటంటే ఇన్కమ్ చూసుకోవాలి అనుకుంటే మనకు వచ్చిన ఇన్కమ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక్కడ చూసుకోవచ్చు. మన ఇన్కమ్ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. కమిషన్ ఎర్నింగ్ అని చెప్తుంది కదండి, ఈ కమిషన్ ఎర్నింగ్ అని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకేంటంటే మనం 1400 కట్టి మనం జాయిన్ అయిన తర్వాత కంపెనీ దగ్గర నుంచి ఏంటంటే మనకి క్రెడిట్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. 100 క్రెడిట్ పాయింట్స్ యాడ్ అవుతాయి మన $10 దాంట్లో కనుక మనం జాయిన్ అయినట్టయితే. ఓకేనా. ఆ 100 క్రెడిట్ పాయింట్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్తుంది కదా, అక్కడ మన క్రెడిట్ పాయింట్స్ని మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా మీకు మిగతాదంతా ఇదంతా మీకు తెలిసిందే. ఇది యాక్టివ్ చేసుకోవాలన్నా ఏ కోర్స్ యాక్టివ్ చేసుకోవాలన్నా కూడా మనం ఈ విధంగా అక్కడ ఆ 100 క్రెడిట్ పాయింట్స్ యూజ్ చేసుకునేసి మనం ఇక్కడ ఈ 100 క్రెడిట్ పాయింట్స్తో మనకి ఏ కోర్స్ మనకు కావాలి అనుకుంటున్నామో ఆ కోర్స్ అనేది మనం ఇక్కడ బై చేసుకునేసి ఆ కోర్స్ అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. మొత్తంగా ఎర్న్ చేసుకున్న ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండి. ఓకేనా. మొత్తంగా ఎర్న్ చేసుకున్న ఇన్కమ్ మాత్రమే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇదంతా కూడా మళ్ళీ మీరు ఏంటంటే మీరు టోకెన్ పాకెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా, లేదంటే సేఫాల్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా, లేదంటే ట్రస్ట్ వాలెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా, మీకు ఇదంతా కూడా మళ్ళీ అక్కడ బిట్కాయిన్ వాలెట్ అనేది మన ఐడికి యాడ్ చేస్తాం కదండి, అక్కడ మనకి ఈ ఎర్నింగ్ అంతా కూడా మళ్ళీ అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఐఎన్ఆర్లో చూపిస్తుంది అనమాట. దాన్ని ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ టోకెన్ పాకెట్ యాప్ అనేది నేను దీనికి ఈ బిజినెస్ గురించి టోకెన్ పాకెట్ యాప్ వాడుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే టోకెన్ పాకెట్ యాప్లో నాకు ఇక్కడ నా ఇన్కమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే నాకు అక్కడ $70 చూపించిందండి. ఆ $70 ఏంటంటే ఆటోమేటిక్గా నేను ఏంటంటే డౌన్లైన్స్ నా కింద వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నేను వాళ్ళ ఐడియా అనేది వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా నేను మనీ తీసుకునేసి నా వాలెట్లో వచ్చిన మనీతో వాళ్ళకి ఐడియా అనేది యాక్టివ్ చేసేస్తున్నాను కాబట్టి $2063 నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ $2063 సపోజ్ ఎవరికైనా మళ్ళీ మనకి కావాలనుకుంటే వేరే వాళ్ళ ఐడియా అనేది యాక్టివ్ చేసేయచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఐఎన్ఆర్లో మనం మనీ తీసుకునేసి వాళ్ళకి ఐడియా అనేది యాక్టివ్ చేసేయచ్చు. లేదు అనుకుంటే మన బిట్కాయిన్ వాలెట్లోంచి వేరే వాళ్ళ బిట్కాయిన్ వాలెట్లో కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సపోజ్ మనం ఇక్కడ వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలి అనుకున్నా కూడా మీరు బీటీసీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ 2 ఆప్షన్ అనేది కింద మీకు చూపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ట్రాన్స్ఫర్ అని చూపిస్తుంది, రెండోది రిసీవ్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ ట్రాన్స్ఫర్కి రిసీవ్కి తేడా ఏంటంటే సపోజ్ మీరు ఎవరికైనా సరే మీరు మనీ పంపించాలి అనుకుంటే, అంటే మీ బిట్కాయిన్ వాలెట్ నుంచి వేరే వాళ్ళ బిట్కాయిన్ వాలెట్కి మనీ పంపించాలి అంటే మీరు ఈ ట్రాన్స్ఫర్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ట్రాన్స్ఫర్ అనే దాన్ని క్లిక్ చేసుకునేసి అప్పుడు మీరు మనీ అనేది పంపించవచ్చు. లేదు వేరే ఎవరికైనా సరే ఐడి యాక్టివేట్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు వాళ్ళకి ఐడి అనేది యాక్టివేట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది చూద్దాం. ఈ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఉంది మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఎంటీ బాక్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. ఈ ఎంటీ బాక్స్ ఏంటంటే రిసీవర్ అని చెప్తుంది కదండి, ఎంటీ బాక్స్. ఈ ఎంటీ బాక్స్ మీరు ఏంటంటే వాళ్ళు ఎవరికైతే మనీ పంపించాలనుకుంటున్నారో, సపోజ్ ఎవరికైనా మనీ పంపించాలనుకున్నా మీ బిట్కాయిన్ వాలెట్ నుంచి వేరే వాళ్ళ బిట్కాయిన్ వాలెట్లోకి మనీ పంపించాలన్నా కూడా సేమ్ ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళ బిట్కాయిన్ వాలెట్ అడ్రస్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ కాపీ చేసుకునేసి వాళ్ళు ఎవరైతే పంపిస్తారో వాళ్ళ దగ్గర కాపీ చేసుకునేసి వాట్సాప్లో మీకు ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంతైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఎంటర్ చేసేదంతా కూడా మీరు ఏంటంటే బీటీసీలో ఎంటర్ చేయాలి. ఓకేనా. ఐఎన్ఆర్లో కాకుండా బీటీసీలో ఎంటర్ చేయాలి. ఆ బీటీసీలో ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే మీకు అప్పుడు మాత్రం ఇక్కడ తీసుకుంటుంది అనమాట. అంతేగాని ఐఎన్ఆర్లో మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే అక్కడ తీసుకోదు అనమాట. బీటీసీలో ఎంత పడుతుంది అనేది మీరు చెక్ చేసుకుని అయితే అప్పుడు తీసుకోవచ్చు. సపోజ్ బీటీసీలో ఎంత పడుతుందని ఎలా చెక్ చేయాలి అనుకుంటే బీటీసీ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట. పేస్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే సపోజ్ నేను మీకు చూపించడం కోసం చేస్తున్నానండి.
సపోజ్ ఈ విధంగా సపోజ్ ఒక 1000 రూపీస్ మీరు పంపించాలనుకుంటున్నారు అనుకోండి. 1000 రూపీస్ మీరు పంపించాలి అనుకుంటే మీరు ఈ విధంగా మీరు టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ కింద ఎంత 1065 రూపాయలు మీకు ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకేనా? అంటే నేను బిట్‌కాయిన్ వర్త్ ఎంత బిట్‌కాయిన్ వర్త్ ఉందో అంత బిట్‌కాయిన్ వర్త్ నేను ఇక్కడ టైప్ చేశాను కాబట్టి యాక్చువల్‌గా నేను అక్కడ టైప్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ కింద మీకు ఈ విధంగా మీకు చూపిస్తుందనమాట. ఓకేనండి? ఈ విధంగా 1000 రూపీస్ వర్త్ అన్నట్టు మీకు ఇక్కడ చూపిస్తుందనమాట. ఈ విధంగా మీరు ఐఎన్ఆర్‌లో మీరు చూసుకోవాలనుకుంటే మీరు అక్కడ నేను కొట్టింది చూడండి 0.0001163 కొట్టాననమాట. అంటే అది బిట్‌కాయిన్ వర్త్ నేను కొట్టాను అక్కడ. బిట్‌కాయిన్ వర్త్ కొడితే ఇక్కడ ఐఎన్ఆర్‌లో మీకు 1065 రూపాయలు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట. అదే విధంగా మీరు ఐడీ యాక్టివేట్ చేసుకున్నప్పుడు కూడా మీకేంటంటే వాళ్ళ వాలెట్ అడ్రెస్ అనేది ఇక్కడ 100% ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అక్కడ మీరు వాలెట్ అడ్రెస్ అక్కడ పేస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే దానిపైన మీకేంటంటే అక్కడ బిట్‌కాయిన్ వర్త్‌ది మీకు అక్కడ ఎంత ఫిగర్ ఎంత ఉందనేది మీకు అక్కడ చూపిస్తుందనమాట. అది తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేసి లింక్‌ని పేస్ట్ చేసి కింద మీరు అమౌంట్ టైప్ చేసినట్టయితే టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ బాక్స్‌లో కూడా మీరు ఈ బాక్స్‌లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈ 3 బాక్సులు ఉన్నాయి కదండీ! ఈ 3 బాక్సుల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడంటే మీరు సపోజ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ బాక్స్ చూస్తున్నట్టయితే ఈ బాక్స్‌లో చూడండి. ఈ బాక్స్‌లో చూస్తున్నట్టయితే మీకేంటంటే మీరు ఎవరికైనా యాక్టివ్ చేయాలి అనుకుంటే మీకు ఈ విధంగా ఇక్కడ చేసినట్టయితే మీకు ఇక్కడ చూసుకోండి ఇక్కడ 95 రూపాయలు మీకు చూపిస్తుందనమాట. ఓకేనండి? ఇక్కడ మీకు 95 రూపాయలు చూపిస్తుంది ఈ బాక్స్‌లో. కింద చూడండి 95 రూపాయల పాయింట్ 09 అని చూపిస్తుందనమాట. అదే విధంగా సపోజ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ యువతల దాంట్లో మీరు దీంట్లో చూస్తున్నట్టయితే 1 సెకండ్. దీంట్లో చూస్తున్నట్టయితే మీకు 63 రూపాయలు చూపిస్తుందనమాట ఇందులో. ఓకేనా? అదే విధంగా మనం ఇక్కడ చూస్తున్నా కూడా మీకేంటంటే 63 రూపాయలు ఇక్కడ చూపిస్తుంది. దీనికి ఏంటంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చూపించేది ఏంటంటే ఇక్కడ చూపించిందంటే 95 రూపాయలు ఎందుకు చూపిస్తుంది అంటే మీరు కొంచెం ట్రేడింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే గ్యాస్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుందనమాట. ఒక్కొక్క టైంలో ఎక్కువ తీసుకుంటుంది, ఒక్కొక్క టైంలో తక్కువ తీసుకుంటుందనమాట. అదే విధంగా మనకి ఫాస్ట్‌గా ఐడీ కూడా ఏంటంటే ఫాస్ట్ మోడ్‌లో పెట్టినట్టయితే ఐడీ కూడా ఎవరికైనా మన ఐడీ యాక్టివేట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా ఐడీ అనేది యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. అదే విధంగా మనం స్లో మోడ్‌లో పెట్టినట్టయితే ఆ స్లో మోడ్‌లో పెట్టినప్పుడు కొంచెం లేట్ అవుతుందనమాట. అలాంటప్పుడు గ్యాస్ ఫీజ్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటది. టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుందనమాట. ఐడీ యాక్టివ్ అవ్వడానికి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుందనమాట. ఆ విధంగా ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు సపోజ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా ఏంటంటే మినిమమ్ 100 రూపీస్‌కి 100 రూపీస్, 100 రూపీస్ తక్కువ ఉన్నప్పుడే మనం ఐడీ అనేది ఎవరి ఐడీ అయినా సరే యాక్టివ్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకేనా? ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే మనం ఏంటంటే 1400 మాత్రమే మనం ఇక్కడ ఐడీ యాక్టివేషన్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఆ 1400లో 1000 రూపీస్ మనకేంటంటే అక్కడ ఐడీ కాగా తీసుకుంటాం. అదేవిధంగా $2.5 అంటే $250 మనకి కంపెనీకి కమిషన్ కాగా తీసుకుంటాం. అదేవిధంగా మనం ఇక్కడ మినిమమ్ ₹100, ₹150 లోపులో కనుక మనం ఇక్కడ ఈ ఛార్జెస్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే గ్యాస్ ఫీజ్ ఛార్జెస్ అనేది మినిమమ్ ₹100, ₹150 తీసుకుంటాం అన్నమాట. మొత్తం ఇదంతా కలిపి ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. మరి మన ఇక్కడ మనం 1000 రూపీస్ మన వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఇక్కడ 1000 రూపీస్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే 1065 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? 1065 ఇక్కడ చూపిస్తుంది అంటే మరి ₹250 కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ ఫీజ్ మినిమమ్ ఇక్కడ చూపించింది ఎంత ₹95 అంత ఇక్కడ చూపిస్తుంది. ఇదంతా కలుపుకొని 1400కి లోపల అవుతేనే మీరు ఇక్కడ ఐడీ అనేది యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. లేదు అన్నప్పుడైతే మీరు ఇవన్నీ చూసుకోకుండా ఐడీ యాక్టివేట్ చేసినట్టయితే సపోజ్ అక్కడ వాళ్ళు పంపించింది 1400 అయినా కూడా మనకి ఏంటంటే ఒక 1600, 1700 అనేది మనకి క్యాష్ అనేది పడిపోద్ది అనమాట ఇక్కడ. ఓకేనా? అలాంటప్పుడు ఏంటంటే మన వాలెట్‌లో సపోజ్ మన వాలెట్‌లో అంతగా 1400 కన్నా ఎక్కువ అమౌంట్ ఉన్నట్టయితే ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లమ్. అంటే ప్రాబ్లమ్ అంటే ఏంటంటే ఐడీకి యాక్టివ్‌గా షేప్‌గా ఐడీ అనేది యాక్టివ్ అయిపోద్ది. కాకపోతే ఏంటంటే మనకు లాస్ అవుతుందనమాట. వాళ్ళు పంపించేది 1400 పంపించారు. కాకపోతే మనం వాళ్ళ ఐడీ మనం యాక్టివ్ చేయడం వల్ల ఏంటంటే మినిమమ్ మనకి ₹1650, ₹1700, ₹1800 కూడా మనకి అయ్యి ఖర్చు అనేది మనకు అవుతుంది. అంటే అప్పుడు ₹400 మనకు లాస్ అవుద్దనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం వెయిట్ చేసి
ఆ గ్యాస్ ఫీజు అనేది కొంచెం ఎప్పుడు తగ్గుతుందో అది తగ్గిన తర్వాతే మనం వాళ్ళకి ఐడి అనేది యాక్టివేట్ చేయడం మంచిదనమాట. ఎందుకంటే రేపొద్దున్న ఏంటంటే సపోజు మనం గ్యాస్ ఫీజు ఎక్కువ తీసుకుంటుందండి, మీకు ఇంకొక 200 పంపించండంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా పంపించరనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు 1400కి ఐడి యాక్టివేట్ చేసుకుంటున్నారు. మీరేంటి నా దగ్గర 1600 అడుగుతున్నారేంటి, నా దగ్గర 200 ఎక్స్ట్రా అడుగుతున్నారేంటి అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలీదనమాట. దాని గురించి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం ఐడి యాక్టివేట్ చేసేటప్పుడు ఒక సెకండ్ లేట్ అయినా, ఒక అరగంట లేట్ అయినా, హాఫ్ అన్ అవర్ లేట్ అయినా, ఒక 1 అవర్ లేట్ అయినా కూడా సపోజ్ ఆ గ్యాస్ ఫీజు మనకి కొంచెం తగ్గేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఐడి యాక్టివేట్ చేయడం అనేది మంచిదనమాట. అంటే వాళ్ళకి లాస్ ఉండదు, అదేవిధంగా ఐడి యాక్టివేట్ చేసే వాళ్ళకి కూడా లాస్ ఉండదు. కాబట్టి కొంచెం వెయిట్ చేసి వాళ్ళు తొందరపడుతున్నారంటే అప్పుడు ఒకసారి ఇలాగా గ్యాస్ ఫీజు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, అందు గురించి ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, అప్పుడు తర్వాత యాక్టివ్ చేస్తాను అని వాళ్ళకి సమాధానం చెప్పుకునేసి మనం తగ్గిన తర్వాత యాక్టివ్ చేయడం అనేది మంచిదనమాట. ఓకేనా? ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే అప్పుడు మనం ఇక్కడ ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనేది కొట్టాలన్నమాట. ఓకేనా? ఇక్కడ కన్ఫర్మ్ అనేది కొట్టాలి. ఇక్కడ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఏంటంటే ఆ వాలెట్కి ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట మీకు. ఓకేనా? ఎవరి వాలెట్లో చేతి మీరు ఐడి యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఆ వాలెట్ ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. అక్కడ ఆ పాస్వర్డ్ అడిగినప్పుడు ఏంటంటే కన్ఫర్మ్గా ఆ పాస్వర్డ్ కొట్టి అప్పుడు కింద కన్ఫర్మ్ కొట్టాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు ఆ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత పాస్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది అనమాట. అప్పుడు రెండోసారి అక్కడ కన్ఫర్మ్ కొట్టి అప్పుడు మీరు ఐడి అనేది సేఫ్గా యాక్టివ్ అవుతుంది అనమాట. పాస్వర్డ్ కొట్టి కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే ఈ పేజ్కి మళ్ళీ వస్తుంది అనమాట. ఈ పేజ్కి వచ్చి ఇక్కడ మీకు ఏంటంటే వెయిటింగ్ అని చూపిస్తుంది అనమాట. వెయిటింగ్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ అంటే మీరు వెయిట్ చేయమని చెప్పి అడుగుతుంది, లేదంటే పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఒకసారి 2 సార్లు మీరు ఇలా కొంచెం రీఫ్రెష్ చేసుకున్నట్టయితే ఇక్కడ రీఫ్రెష్ చేసుకునేసి అప్పుడు మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ చూసుకున్నట్టయితే అమౌంట్ అనేది ఫస్ట్ కట్ అయిపోద్ది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది ఆల్రెడీ కట్ అయిపోయింది. మీకు ఇంత చూపించినప్పుడు 2000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక ఐడి యాక్టివేట్ చేశాను కాబట్టి ఈలోగా మీరు ఐడి యాక్టివేట్ చేశాను కాబట్టి ఇక్కడ 2934 రూపాయలు అయిందనమాట. అంటే అక్కడ అమౌంట్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అమౌంట్ కట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీకు ఏంటంటే కొంచెం అక్కడ పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే పెండింగ్ అని చూపిస్తుంది. ఐడి యాక్టివేట్ అయ్యేంత వరకు కూడా పెండింగ్ అని చూపిస్తుంది. అమౌంట్ మాత్రం ఫస్టే కట్ అయిపోతుంది. కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. మినిమం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే ఐడి యాక్టివేట్ చేసామో వాళ్ళ ఐడి అనేది మళ్ళీ తిరిగి ఒకసారి ఓపెన్ చేసి అప్పుడు ఏంటంటే అక్కడ వెరిఫై పేమెంట్ అని చెప్పి అడుగుతుంది. అక్కడ వెరిఫై పేమెంట్ టైప్ చేసిన తర్వాత అప్పుడు ఒక సెకండ్ అక్కడ వెయిట్ చేసినట్టయితే ఆ వెరిఫై పేమెంట్ కొట్టిన తర్వాత ఒక సెకండ్ వెయిట్ చేసినట్టయితే అప్పుడు వాళ్ళ ఐడి అనేది సక్సెస్ఫుల్గా యాక్టివ్ అయిందని చెప్పి అక్కడ చూపిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి అప్పుడు మీరు వాళ్ళ ఐడి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. యాక్టివ్ అయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చిన అమౌంట్ని మనకి గో.యువని లైఫ్ కంపెనీలో వచ్చిన అమౌంట్ని వేరే ఎవరికైనా పంపించాలన్నా లేదంటే మన వాలెట్లో ఉన్న డాలర్స్ తోటి వేరే వాళ్ళ ఐడి యాక్టివ్ చేయాలన్నా కూడా ఈ విధంగా మనం యాక్టివ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే విధంగా మనం బిట్‌కాయిన్ వాలెట్ కూడా మర్చిపోయినట్టయితే మనం ఇక్కడ రిచవ్ అని చెప్తుంది కదండి, రిచవ్ అని క్లిక్ చేసుకునేసి ఓకేనండి, ఇది మన బిట్‌కాయిన్ వాలెట్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఏ ఐడి అయితే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నానో ఈ ఐడి వాలెట్ బిట్‌కాయిన్ వాలెట్ అనమాట. సపోజ్ దీన్ని మనం ఏంటంటే కాపీ చేసుకోవాలన్నా కూడా దీన్ని ఇలా ఇక్కడ కాపీ అని చూడండి, ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఈ కాపీ అనేది క్లిక్ చేసుకున్నట్టయితే మనకి కాపీ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత మనకి అప్పుడు దీన్ని మనం వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో సేవ్ చేసుకునేసి అప్పుడు మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ గో.యువని లైఫ్ కంపెనీలో వచ్చిన అమౌంట్ని మనం ఎక్కడ చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూసాం. ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.